గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ప్లాషీ వైబ్స్. ఇది మేము నెల్లూరులో ఉన్నప్పుడు తీసిన వీడియో. ఇక్కడ చెర్రీ, నేను, మమ్మీ, వేద, జోష్న అండ్ మా పిన్ని, అంటే వేద జోష్న వాళ్ళ మమ్మీ అన్నమాట. సో మేమందరం కలిసి నరసింహకొండకు వెళ్తున్నాము. మీరు మా జొన్నవాడ వ్లాగ్ చూసుంటే నేను అప్పుడు చెప్పాను కదా, ఎప్పుడైనా జొన్నవాడకు కానీ నరసింహకొండకు కానీ వెళ్ళాలంటే కొంచెం ఈవినింగ్స్ ప్లాన్ చేసుకోండి. 2 టెంపుల్స్ ఒకే సైడ్ ఉంటాయి కాబట్టి 2 ఒకేసారి చూసుకొని ఇంటికి రిటర్న్ అవ్వచ్చు. కొంచెం చల్లగా కూడా ఉంటుంది క్లైమేట్ అని. సో లాస్ట్ టైం మేము జొన్నవాడ వెళ్ళినప్పుడు అది మిస్ అయ్యాం కాబట్టి తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము ఈవినింగ్ నరసింహకొండకు వెళ్తున్నాము. క్లైమేట్ చూసారు కదా, ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉందో. అందుకే ఈవినింగ్ వెళ్తే మంచిగా దర్శనం చేసుకొని రావచ్చు అనమాట ప్రశాంతంగా. అండ్ కొండ మీద అయితే వ్యూ చాలా బాగుంటుంది, చల్లగా గాలి వస్తుంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఆ ఫీల్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈవినింగ్ వెళ్తేనే అది కుదురుతుంది. సో మీకు ఇక్కడ కొండ మీద ఫ్యాన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి కనిపించాయంటేనే మీరు కొండకి దగ్గరగా వచ్చినట్టు అర్థం అనమాట. ఇవి కొండ మీదే ఉంటాయి, నరసింహకొండ మీద. కాకపోతే ఈ రోడ్స్లో లైట్స్ ఏమీ ఉండవు కాబట్టి మీరు చీకటి పడక ముందే రిటర్న్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్ ఆర్చ్. ఇది దాటి మనం కొంచెం లోపలికి వెళ్తే అక్కడ బ్యారిగేట్స్ పెట్టి ఉంటుంది. అక్కడ ఆగి పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. సో మేము పార్కింగ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం, అంటే కొండ ఎక్కుతున్నాము. కొండ ఎక్కడం మీకు పెద్ద ఎక్కువసేపు ఏం పట్టదు, చాలా తొందరగానే ఎక్కేయచ్చు. మీరు చుట్టుపక్కల ఎటు చూసినా మీకు అంతా గ్రీనరీయే కనిపిస్తుంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది. సో మేము అలా వెళ్తూ ఉన్నాము. మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే పార్కింగ్ స్పేస్ ఉంటుంది, అక్కడ కార్ పార్క్ చేసేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సో మేము కార్ పార్క్ చేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. మీకు టెంపుల్ బయటే చిన్న చిన్న షాప్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. పార్కింగ్ స్పేస్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం దూరం నడవాలి. సో మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ టెంపుల్లో ఉండే స్వామి పేరు వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి. అండ్ ఈ కొండని నరసింహకొండ అని పిలుస్తారు. సో మేము అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చిన్నపిల్లలకి రిలేటెడ్ బొమ్మలు ఉన్న షాప్స్ ఉన్నాయి. తర్వాత చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, టిఫిన్ షాప్స్ ఉంటాయి. ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి ఇక్కడ ఎప్పుడు పోలీసులు ఉంటారనమాట. కొండ మీద మోస్ట్లీ పోలీసులకి డ్యూటీ వేస్తూ ఉంటారు. మీకు ఎక్కడ చూసినా బయట పోలీసులు కనిపిస్తూ ఉంటారు. ఏమన్నా హెల్ప్ కావాలని అడిగితే చేస్తారు. మేము ఆల్మోస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ పక్కనే మనకి టెంకాయలు అవన్నీ అమ్ముతున్న షాప్స్ ఉంటాయి. మేము ఇక్కడ ఒక టెంకాయ సెట్స్ తీసుకుంటున్నాము. అలాగే ఈ టెంపుల్లో లక్ష్మీ అమ్మవారు ఉంటారు కాబట్టి ఇక్కడే మనకి అమ్మవారికి గాజులు, బ్లౌజ్ పీసెస్, పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు. మేము టెంకాయ సెట్ ఒకటి తీసుకొని అలాగే అమ్మవారికి కూడా గాజులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీసెస్ సెట్ కూడా ఒకటి తీసుకున్నాము. ఇక్కడ గాజులు తీసుకునేటప్పుడు మమ్మీ వాళ్ళకి ఏదో డిఫరెంట్ కలర్ వచ్చినట్టుంది, వాళ్ళకి రెడ్ కలర్ కావాలని చెప్పి ఆ సెట్ మారుస్తున్నారు. మోస్ట్లీ అందరు ఇలానే ఉంటారేమో. వాళ్ళకి ఏదైనా సెంటిమెంట్ ఉంటే ఆ సెంటిమెంట్ కోసం అన్ని ఇట్లా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఫైనల్లీ కావాల్సిన సెట్స్ తీసేసుకొని మేము ఇంకా టెంపుల్లోకి దర్శనానికి వెళ్తున్నాము. ఈ టెంపుల్లో మనకి బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు. అలానే
అండ్ ఎంట్రన్స్‌లో అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని మెట్లుంటాయి. సో, ఆ మెట్లు ఎక్కి మనం లోపలికి వెళ్ళాలి. సో, ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నాము. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్‌లో ఒక షాప్ ఉంటుంది. అక్కడ మీకు దేవుడికి రిలేటెడ్ చేతికి కట్టుకుంటాం కదా! ఆ తాడ్లు అవన్నీ ఉంటాయన్నమాట. దేవుడి దగ్గర పెట్టి పూజించిన తాడ్లు కూడా ఉంటాయి. అండ్ నార్మల్‌గా ఉండే తాడ్లు కూడా ఉంటాయి. మనకేం కావాలంటే అవి తీసుకోవచ్చు. అండ్ లాకెట్స్, బ్రేస్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలానే మనం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ మెట్లెక్కి పైకి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవాలి. అంతకన్నా ముందు మనం ఏదైతే టెంకాయ తీసుకున్నామో అది పైన కొట్టరనమాట. ఇక్కడే రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! అక్కడ టెంకాయ కొట్టేసి మనం తీసుకొని వెళ్ళాలి. సో, మేము ఇక్కడ టెంకాయ కొట్టించుకోవడానికి వెయిట్ చేస్తున్నాము. సో, మేమిక్కడ టెంకాయ కొట్టించేసుకుంటున్నాము. ఇక్కడ టెంకాయ కొట్టించుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్‌లో టికెట్ కౌంటర్ ఉంటుంది. దర్శనం టికెట్ తీసుకోవాలనమాట. సో, అక్కడ మనం దర్శనానికి టికెట్ తీసుకోవాలి. పైన మనకి టికెట్ అడుగుతారు. సో, ఇక్కడ దర్శనం కోసం మేము టికెట్ తీసుకుంటున్నాము. పండగల టైంలో లేదంటే సాటర్డేస్ అట్లా వెళ్తే రష్ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా నార్మల్ టైమ్స్‌లో కొంచెం మోడరేట్‌గా ఉంటుంది. మేము ఇంకా టికెట్ తీసేసుకొని మెట్లెక్కి పైకి వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది టెంపుల్‌లో ఉండే ధ్వజస్తంభం. మనం మెట్లెక్కి వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్‌లో కనిపిస్తుంది. సో, ఇలా మేము మెట్లెక్కి వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ టెంపుల్ చాలా ఏన్షియంట్ టెంపుల్. ఈ టెంపుల్‌ని 9th సెంచరీలో నరసింహవర్మ అనే పల్లవ రాజు కట్టించారు. బ్రహ్మపురాణం ప్రకారం ఈ కొండ మీదే సప్త ఋషులు నరసింహస్వామి కోసం యజ్ఞాలు చేశారంట. తర్వాత స్వయంగా నరసింహస్వామి ఈ కొండ మీద ప్రత్యక్షమైనట్టు చెప్తుంటారు. విష్ణుమూర్తి అవతారాలలో నరసింహ అవతారం చాలా పవర్ఫుల్ అని అంటారు. ఈ టెంపుల్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో జొన్నవాడకు దగ్గరగా ఉంటుంది. ఇప్పటిదాకా ఈ టెంపుల్ని ఎవరైనా విజిట్ చేయకపోతే నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ బయట ఊర్లో ఉన్న వాళ్ళు కానీ కుదిరితే ఎప్పుడైనా వెళ్ళి ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మీకేమైనా కోరికలున్నా లేకపోతే భయాలున్నా ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీకు నరసింహస్వామి ధైర్యాన్ని ఇస్తారు. అలాగే మీ కోరికల్ని కూడా నెరవేరుస్తారు. మన ఇండియాలో ఉన్న టెంపుల్స్కి శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. కొండ మీద నుంచి కింద వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూసేసేయండి.
ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ ఫ్యాన్స్ అయితే మనకి ఎలక్ట్రిసిటీ కోసం అంటే పవర్ కోసం వాడతారనమాట. ఇంకా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఒకసారి టెంపుల్ అంతా ఒకసారి అలా తిరిగి చూసాము. వ్యూ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ చల్ల గాలి మన ఫేస్‌కి తగులుతుంటే చాలా బాగుంది. మనకి ఈ సిటీలో, ఈ టౌన్స్‌లో ఈ పొల్యూషన్‌కి ఫ్రెష్ ఎయిరే దొరకదు కదా! కానీ ఇక్కడ అయితే ఎయిర్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఫ్రెష్‌గా కూడా ఉంది. చాలా ప్లెజెంట్‌గా ఫీల్ అవుతాము. అండ్ ఎవరికైతే ఇలా కొండలు ఇలాంటివన్నీ ఇష్టం ఉంటాయో సో వాళ్ళైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ టెంపుల్ చుట్టూ 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది. మధ్యలో టెంపుల్ ఉంటుంది. చీకటి పడే కొద్దీ టెంపుల్ ఇంకా అందంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం లైట్స్ అన్నీ వేసేస్తారు. సీరియల్ లైట్స్ అన్నీ. చూడ్డానికి చాలా అందంగా అండ్ చాలా ప్లెజెంట్‌గా, కూల్‌గా ఉంటుంది. కొండ పైన ఉన్నాం కాబట్టి మంచి చల్లని గాలొస్తుందనమాట. ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది. సో, అందుకే మేము దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా అక్కడే కూర్చున్నాం అనమాట మెట్ల మీద. మంచిగా ప్రసాదం తినుకుంటూ ఆ చల్ల గాలిని అండ్ ఆ కొండ మీద ఉన్న వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ కాసేపు అలానే ప్రశాంతంగా కూర్చున్నాము. మేము వెళ్ళిన రోజైతే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా జనాలు ఎక్కువైపోయారు. అండ్ ఈవినింగ్ ఒక టైంలో ఇక్కడ గంట మోగిస్తారనమాట. సో, అది మీరు కూడా చూసేసేయండి. విన్నారు కదా! ఆ సౌండ్ వింటుంటేనే ఎంత బాగుందో అసలు గూస్ బంప్స్ వస్తుంటాయి. చాలా మంచి ఫీలింగ్ అనమాట. అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్. సో, అలా ఫీల్ అవుతూ హ్యాపీగా అక్కడే కాసేపు కూర్చున్నాము. ఇంకా ఆ తర్వాత టెంపుల్ నుంచి బయటకి వెళ్తున్నాము. అండ్ మీ టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది ఒక సైడ్ నుంచి. అండ్ టెంపుల్ నుంచి బయటకి వెళ్ళేదానికి ఇంకొక సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుందన్నమాట. సో, అక్కడ కూడా కొన్ని మెట్లుంటాయి. ఆ మెట్లన్నీ దిగేసి మనం వెళ్ళి అండ్ కొంచెం దూరం నడిస్తే మనకి ఎగ్జిట్ ఉంటుంది. సో, మేమలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తుంటే ఎంత చల్లగా గాలొస్తుందో చాలా ఫ్రెష్‌గా అనిపించింది. అండ్ ఆ టైంకి చీకటి పడింది కాబట్టి మీరు చూసుకున్నట్లయితే టెంపుల్ మొత్తం మంచిగా సీరియల్ లైట్స్ వేసున్నారు. ఎటు చూసినా మీకు బ్రైట్‌గా లైటింగ్స్‌తో టెంపుల్ చాలా అందంగా ఉంది. సో, మేము అదంతా చూసుకుంటూ, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి దేవుడి నామం అండ్ శంకు చక్ర ఎంత బ్యూటిఫుల్‌గా, బ్రైట్‌గా కనిపిస్తుందో. సో, ఇట్లా ఈ టెంపుల్‌ని చూసుకుంటూ మేము వెళ్తూ ఉన్నాము. మేమొచ్చినప్పుడు చీకటి పడలేదు కాబట్టి ఈ లైటింగ్స్ అన్నీ వేయలేదు. కానీ మేము రిటర్న్ వచ్చేసరికి అంటే ఎగ్జిట్ నుంచి వచ్చేసరికి ఈ పాయింట్ దగ్గరికే వస్తాము. సో, ఇక్కడంతా ఎంత బాగా లైటింగ్స్‌తో డెకరేట్ చేసున్నారు కదా! అదంతా ఒకసారి చూసుకొని అలానే లోపల మనకి రైట్ సైడ్‌లో దేవుడి దగ్గర పెట్టిన తాళ్ళు అమ్ముతారని చెప్పాం కదా! సో, అవి తీసుకుందాం అని చెప్పి మేము లోపలికి వెళ్తున్నాము. మేము వెళ్ళినప్పుడు దర్శనానికి డైరెక్ట్‌గా వెళ్ళిపోయాము. అక్కడ మేము తీసుకోలేదు. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందామని లోపలికి వెళ్ళి తీసుకున్నాము. అండ్ మేము బయటకు వచ్చేసరికి ఒక అబ్బాయి ఇలాగ గాంధీజీ వేషం వేసుకొని ఇలా నిల్చున్నాడనమాట. సో, ఎంత పర్ఫెక్ట్‌గా నిల్చున్నాడంటే వెళ్ళి కదిలించినా సరే కదలకుండా, కళ్ళరెప్పలు వాల్చకుండా అలానే నిల్చున్నాడనమాట. ఇంకా ఆ పిల్లోడి డెడికేషన్‌కి అండ్ ఎఫర్ట్స్‌కి ఇంప్రెస్ అయిపోయి ఆ అబ్బాయికి కొంచెం డబ్బులు ఇచ్చేసేసి మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో, ఇది మా నరసింహకొండ వీడియో అండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థింక్ పాజిటివ్, కీప్ స్మైలింగ్. టిల్ దెన్ బాయ్.